14 శని ప్రదోషం ఈ రోజు ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథి సాయంత్రాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ సమయం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం అయితే అదే ప్రదోషం శనివారం వస్తే అది శని ప్రదోషం అవుతుంది. ఈ రోజు శివుడి అనుగ్రహంతో పాటు శనిదేవుడి కృప కూడా లభిస్తుంది. జాతకంలో శని దోషం ఉన్నవారు, ఏలినాటి శని, అష్టమ శని వల్ల ఇబ్బందులు పడుతున్నవారు, కష్టాలు, ఆలస్యం, అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ రోజు తప్పక పూజ చేయాలి. సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో అభిషేకం చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం పెట్టడం శ్రేష్టం. ఇంకా విశేష ఫలితం కోసం నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు కట్టి నూనెలో అద్దించి నువ్వుల పొట్లం దీపం వెలిగించవచ్చు. దీపం ముందు కూర్చొని 11 లేదా 108 సార్లు ఓం నమః శివాయ అని జపించండి, లేదా ఓం శనీశ్వరాయ నమః అని జపించండి. శని వజ్రపంజర స్తోత్రం పారాయణం చేస్తే ఇంకా ఉత్తమం. శని ప్రదోష వ్రతం చేస్తే పాపక్షయం జరుగుతుంది. కర్మఫల బాధలు తగ్గుతాయి. అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు ప్రారంభం అవుతాయి. మనసుకు శాంతి, జీవితానికి స్థిరత్వం కలుగుతుంది. ఈ పవిత్రమైన సమయాన్ని వృధా చేయకండి. భక్తితో ఒక దీపం వెలిగించండి. శివుడు మరియు శనిదేవుల అనుగ్రహం పొందండి.